కాలేజీ నీదే, మేము వచ్చి వాకింగ్ చేస్తానికి పర్మిషన్ ఇచ్చాం, మేము వాకింగ్ చేస్తున్నాం కాబట్టి మేము చేస్తాం అంతే. మేము దాంట్లో బోర్డే పెట్టుకుంటామా, ఏం యాక్టివిటీ చేసుకుంటాం మా ఇష్టం. ఇక ఆ గ్రౌండ్ మాదే, వదిలేసే. లేదంటే నీ కాలేజీ ఉనికికే భంగం పలుకుతుంది. ఇది లయోలా కాలేజీ ఎదుర్కొంటున్నటువంటి ఒక బెదిరింపు, ఓ సమస్య. ప్రస్తుతం లయోలా కాలేజీ అనేటటువంటి చాలా పెద్ద గ్రౌండ్. ఒకప్పుడు బయట వాళ్ళు వాకింగ్ చేసుకుంటామంటే ట్రాక్ ఉంది కదా, వాకింగ్ చేసుకున్నారు. చేసుకుంటున్న వాళ్ళు నిదానంగా గ్రౌండ్ అంతా మాదేనన్నట్టుగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏకంగా ఒక అసోసియేషన్ రిజిస్టర్ చేసేసుకుని అదంతా తమదే, అంటే లయోలా వాకర్స్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసి అది లయోలా కాలేజీకి సంబంధం లేకుండా చేశారు. కాలేజీ యాజమాన్యంతో సంబంధం లేకుండా వాళ్ళే అసోసియేషన్ రిజిస్టర్. దాంతో ఉలిక్కిపడ్డటువంటి కాలేజీ యాజమాన్యం ఆ తర్వాత వాళ్ళని రానివ్వట్లేదు. ఎందుకు? తమ కాలేజీలో తమతో సంబంధం లేకుండా తాము అసోసియేషన్ పెట్టి వాళ్ళని మెంబర్లుగా పెడితే పర్లేదు, కానీ వాళ్ళు అసోసియేషన్ ఫామ్ చేసుకుని మేనేజ్మెంట్కే సంబంధం లేకుండా పెడితే ఎట్లాగా? ఇది ఏ సిద్ధార్థ కాలేజీలో చేస్తే ఊరుకుంటారా? లేదంటే ఏ నలంద కాలేజీలో చేస్తే ఊరుకుంటారా? ఏ కెనడీ స్కూల్లోనో చేస్తే ఊరుకుంటారా? లేదు కదా. కాబట్టి వీళ్ళు దానికి ఒప్పుకోలేదు. దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఇప్పుడు మాట వెంటలేదు కాబట్టి, మేనేజ్మెంట్ దిగి రావట్లేదు కాబట్టి, అప్పటికి ఎమ్మెల్యేలతో ఒత్తిడి తెచ్చారు, మంత్రులతో ఒత్తిడి తెచ్చారు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒత్తిడి తెచ్చారు. అయినా వాళ్ళు ఒకసారి ఇది జరిగితే ఇక తమ చేతుల్లో నుంచి కాలేజీనే పోతుందేమో అన్న భయపడినటువంటి సందర్భంలో వాళ్ళు ఆపుతున్నారు. కాబట్టి ఇప్పుడు దాన్ని భయపెట్టే కార్యక్రమం, దాని ఉనికికే భంగం కలిగేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా కృష్ణా యూనివర్సిటీ, ఇప్పుడు లయోలా కాలేజీ కృష్ణా యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి యూనివర్సిటీ ద్వారా షోకాజ్ నోటీస్ ఇప్పించారట కాలేజీకి. ఏమని అంటే అది అఫిలియేటెడ్ కాలేజీ ఈ కళాశాలకు అటానమీ రెన్యువల్ అవ్వలేదని, అనేక వైలేషన్స్ చేశారని కృష్ణా యూనివర్సిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చిందంట. అదే సక్రమంగా లేకపోతే అసలు కృష్ణా జిల్లాలో ఇంకెక్కడున్నట్టు సక్రమంగా లయోలా కాలేజీకి ఉన్నటువంటి ఫెసిలిటీస్తో పోల్చుకుంటే మిగతా కాలేజీల్లో అందులో ఒక 30-40% ఉంటే గ్రేట్, ఫ్యాకల్టీ దగ్గర నుంచి అన్నీ. అలాంటిది లయోలా కాలేజీలో ఫెసిలిటీస్ గురించి షోకాజ్ నోటీస్ ఇచ్చారంటే భయపెట్టడం, వణికించడం, వ్యవస్థలు ఈ స్థాయికి దిగజారడం కరెక్టా? ఆలోచించాల్సిన సందర్భం.